సమతా స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక జాతరను తలపిస్తోంది. వసంతోత్సవం గరుడ సేవల్లో పాల్గొన్న భక్తులు మదినిండా భక్తిభావాన్ని నింపుకున్నారు. ఓవైపు ఆధ్యాత్మికత, సాంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు విశేషోత్సవాలు ఇలా వైకుంఠాన్ని తలపిస్తుండటంతో చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు. ప్రతి ఘట్టం నిత్య నూతనం, అతి సనాతనం అని చాటుతున్నాయి. ముచ్చింతల్లోని శ్రీరామానుజాచార్య దివ్యక్షేత్రంలో సమతా కుంభ్ 2024 ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టాల్లో ఒకటైన వసంతోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేదికపై సుగంధ ద్రవ్యాలతో పెరుమాళ్లకు తిరుమంజనం నిర్వహించారు. వసంతోత్సవం భక్తుల సందడితో హోలీ పండుగను తలపించింది. వేదికపై పెరుమాళ్లకు వసంతోత్సవం నిర్వహించారు. మన హృదయాలలోనూ వసంతం వెల్లివిరియాలని సుగంధ ద్రవ్యాలను అర్చకులు స్వామికి సమర్పించారు. కస్తూరి, హరిద్ర చూర్ణంతో స్వామికి మొదటి కలశ సమర్పణ జరిపారు. తర్వాత శ్రీచూర్ణము, పరిమళ చందన తీర్థం, పుష్పోదకం, సుగంధ ఆయుర్వేద మూలికలతో స్వామికి చల్లదనాన్ని అందించటానికి అభిషేక సమర్పణ నిర్వహించారు. సమతా కుంభ్ మహోత్సవాల్లో మరో మహాద్భుతం గరుడ సేవలు. ఏ క్షేత్రంలోనైనా, ఏ ఉత్సవంలోనైనా గరిష్టంగా 9 లేదా 11 గరుడ వాహనాలతో సేవలుంటాయి. సమతా స్ఫూర్తి కేంద్రంలో 18 గరుడ వాహనాలపై 18 మంది దివ్యాదేశాధీశులకు ఊరేగింపును చూడొచ్చు. ఈ దృశ్యాన్ని దర్శిస్తే 18 పురాణాల్లో ఉన్న పరతత్వాన్ని దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుందని నమ్ముతుంటారు భక్తులు. గరుడ సేవలో పాల్గొనడం వల్ల మంచి సంతానం కలుగుతుంది. అంతేకాదు భక్తులకు మోక్షం లభిస్తుంది. తల్లికి దాస్య విముక్తి కలిగించిన గొప్ప పుత్రుడు గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడి పాదాలను ఆశ్రయించడమే ముక్తికి మార్గమంటారు. 18 దివ్యా దేశాధీశులకు 18 గరుడ సేవలు జరిగాయి. తిరుక్కోవలూరు నుంచి తిరువళ్లూరు వరకు ఉన్న దివ్యదేశ మూర్తులకు గరుడ సేవలు జరిగాయి. తిరుమంజనం తర్వాత స్వామికి మంగళహారతిని సమర్పించి తీర్థ ప్రసాద గోష్ఠితో వసంతోత్సవ కార్యక్రమం ముగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, రామాచార్య బృందం ఆధ్వర్యంలో బాల గంధర్వం సాగింది.